పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా ఉన్నది. తెలంగాణకు కాంగ్రెసే విలన్, గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు, కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ పార్టీ పని, 420 హామీల అమలులో వైఫల్యం, ప్రభుత్వాన్ని మేం పడగొట్టం, ప్రజలే వారి వీపులు సాపు చేస్తారు, పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు, నేను బయటకొస్తా పోరాడతా, 11 సంవత్సరాల్లో 11 రూపాయలు కూడా ఇవ్వని బీజేపీ, ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపేయాలి, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సభకు హాజరైన జనం. విషయం ఏంటంటే ఇక్కడ ఇగో తెలంగాణకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రాతో కలిపింది, 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెసే అని విమర్శించారు. గోల్మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారు లేరని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే అది నిండా మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. పహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి సంతాప సూచకంగా సభ ఆరంభంలో 1 నిమిషం మౌనం పాటించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. ఈయన ఏమంటుండు? ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నెంబర్ 1 విలన్ కాంగ్రెసే అంటుండు. అబద్ధాల గురించి అబద్ధాలకి ఏమైనా అవార్డు ఇవ్వాలంటే అది మీ కుటుంబానికే ఇవ్వాలి. 10 ఏళ్ల చరిత్ర కనబడతలేదా అండి? అబద్ధాల విషయంలో ఏమైనా హక్కులు రావాలి అంటే అది మీ కుటుంబానికి మాత్రమే వస్తుంది. మీరు చెప్పిన అబద్ధాల లిస్టు తీస్తే దళితుడే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక లెక్క తీస్తే మొత్తం ఒక బుక్ నిండిపోతుంది. మీ 10 ఏళ్ల కాలంలో 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది మీరే. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మారి 1.5 year అయిపోయింది. సంవత్సరంన్నర అధికారంలో ఉన్నది మీరు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది మీరు. ఈ రాష్ట్రాన్ని ఏం చేసిర్రో ఒక్కసారి చూడండి. ఎవరు ఏం చేసిర్రో చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ విలనా అవునా కాదా అన్నది 5 ఏళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిర్రు, తేలుతుంది. అసలు నన్ను అడిగితే మీరంతా ఒకటే కదా, గ్రౌండ్లో మీరంతా ఒకటే కదా. ఏదో మీటింగ్లలో ఎవరికి వాడు తిట్టుకోవడం తప్పితే గ్రౌండ్లో మీరంతా కలిసి పనిచేస్తున్న వాళ్ళే కదా. బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది. అవసరం ఉన్న దగ్గర, దోపిడీ చేయాల్సిన దగ్గర ఈ లీడర్లంతా కలిసి పనిచేస్తున్న వాళ్ళే కాదా? నువ్వు అడిగేది ఉంటివి, కేసీఆర్ అడగాల్సి ఉండే. నేను అవినీతి చేసిన అన్నారు కదా, నన్ను బొక్కలో వేస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాన్నారు కదా, రేవంత్ రెడ్డి ఏమా అనేందుకు అడగవైతివి. ఆయన ఇప్పుడు అన్నాడు, ఈయన ఇప్పుడు అడగడు. అసలు కేసీఆర్ ప్రసంగంలో ఇవన్నీ పక్కన పెడితే ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎవరు తీసుకోలే, మంచి నిర్ణయమే. దీని మీద అసలు నీ స్టాండ్ ఏంది, నీ ఆలోచన ఏంది? నువ్వు ఇంతవరకు మాట్లాడలేదు దాని గురించి, అసెంబ్లీలో చర్చకి రాలే. దాని మీద ఏమన్నా నేను మాట్లాడినవా? ఇంకా కొంతమంది మా కమ్యూనిటీ ఇందులో కాదు, ఈ గ్రూప్లో ఉండాలని అడుగుతున్నారు. దాన్ని ఏమైనా అడ్రస్ చేసినావా? పోనీ బీసీ రిజర్వేషన్ల మీద ఇప్పుడు లోకల్ బాడీస్ రాబోతున్నాయి. లోకల్ బాడీస్ కోసమే, స్థానిక సంస్థల కోసమే నువ్వు ఇంత పెద్ద సమావేశం పెట్టినావు. ఎవరికి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. మరి అదే స్థానిక సంస్థల కోసం, అందులో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు తీసుకొచ్చింది. 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు అండ్ లోకల్ బాడీస్ బిల్లు, 2 బిల్లులు. ఈ బిల్లుల మీద సభలో చర్చ జరిగింది, బిల్లు ఆమోదించిర్రు, గవర్నర్ పంపితే అక్కడి నుంచి కేంద్రానికి పోయింది. మరి దీని మీద నీ స్టాండ్ ఏంది? ఇంత పెద్ద సమావేశం పెట్టినావు, 90% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు, అందులో ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్, ఈ అంశాన్ని కనీసం నీ మీటింగ్లో నువ్వు ప్రస్తావించలే. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? అండ్ ఇంకొకటి ఈయన మాట్లాడిన దాంట్లో, పోలీసులు డైరీ పెట్టుకోండి, రాసుకోండి, వచ్చేది మా ప్రభుత్వమే, మా సోషల్ మీడియా టీంలు పోస్టులు పెడుతున్నా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తున్నారు, ఇది అన్యాయం, దుర్మార్గం అని మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ల చరిత్ర తీస్తే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళని పనులు అనుకుంటుంటే రౌడీల లెక్కొచ్చి పోలీసులు ఎత్తుకపోయారు. ఎవడి హయాంలో ఎత్తుకపోయారు?
మరియమ్మ లాకప్ డెత్ ఎవరి హయాంలో జరిగింది? చిరంజీవులు ఎల్బీ నగర్లో లాకప్ డెత్ ఎవరి హయాంలో జరిగింది? ఒక యువకుడి లాకప్ డెత్. ఖాదీర్ ఖాన్ మెదక్లో పోలీస్ స్టేషన్ లోపట్నే పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్, పోలీసులే కొట్టి చంపారు, ఎవరి హయాంలో జరిగింది? ఇవన్నీ మేము రిపోర్ట్ చేసిన కేసులు. 13 లాకప్ డెత్లు జరిగినాయి. మాలాంటి వాళ్ళని రోడ్ల మీద నుంచి ఎత్తుకపోయారు. పోలీసుల హింస కారణంగానే మీరు ఇవాళ అధికారాన్ని కోల్పోయారు. అవినీతి ఇవన్నీ ఒక భాగం అయితే, మేజర్ స్వేచ్ఛ లేదు, మాట్లాడే అవకాశం కల్పించట్లేదు, పోలీసులు గుండాలా వ్యవహరిస్తున్నారన్న కారణం చేతనే మిమ్మల్ని ఓడగొట్టిరు. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది మాట్లాడదాం, డౌట్ ఏం లేదు అందులో. ఇప్పుడు ఈయన అంటున్నాడు పోలీసులు వచ్చేది మా ఎవరా పోలీసులు? మీ హయాంలో పనిచేసిన పోలీసులే. అప్పుడు ఎట్లా పనిచేసినారు, ఇప్పుడు కూడా గట్లనే పనిచేస్తున్నారు. నేను బయటకు వస్తా, పోరాడతా. అండ్ ఇంకోటి, అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాడు. నేను అసెంబ్లీకి పోవట్లేదు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ అంటుండే నిన్న మీటింగ్లో, నేను అసెంబ్లీకి పోవట్లేదని మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి దేనికి పోవాలా? మీరు చెప్పే అబద్ధాలకు నేను ఆన్సర్ చేయాలా అంటుండు. ఒరే ఇదేంది? నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ సమస్యలని అసెంబ్లీలో అడ్రస్ చేస్తావని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తావని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే, మీ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఒకరు చనిపోతే అక్కడ కాంగ్రెస్ గెలిచింది 38 అయింది. సరే 10 మంది జంప్ అయినది పక్కన పెట్టండి. మీ 39 మంది ఎమ్మెల్యేలు నువ్వు మా నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి శాసనసభాపక్ష నాయకుడిగా నిన్ను ఎన్నుకుంటే, ప్రభుత్వము ప్రజల ద్వారా కట్టే ట్యాక్సులతో ఒక మంత్రికి సరి సమానమైన హోదాను నీకు కల్పిస్తూ, ఒక మంత్రికి ఏ హోదా అయితే ఉంటుందో, ఒక మంత్రికి ఏ సెక్యూరిటీ అయితే ఉంటుందో, ఒక మంత్రికి ఏ రకమైన అలవెన్సులు జీతం ఉంటుందో ఆ రకమైన జీతాన్ని నీకు ఇస్తూ, ఒక శాసనసభాపక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీకు హోదా కల్పిస్తే నేనెందుకు పోతా? వాళ్ళు చెప్పేది నేను వింటనా అంటే ఇదేం దుర్మార్గం? ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ చట్టం ప్రకారం నువ్వు ఈ మాట మాట్లాడినావు? సమాధానం చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకి. మొత్తం మీటింగ్ అంతా అసలు అది 100 కోట్లు పెట్టింది, ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే అయిపోయేది. విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు మరి ఇంత పేలవంగా జరిగిందనంటే, సబ్జెక్ట్ ఉన్నా మాట్లాడే అర్హత లేదు చాలా విషయాల్లో. ఏ విషయాల్లో మాట్లాడతాడు? ఏ విషయాల్లో మాట్లాడడానికి అర్హత ఉన్నది? ఏమున్నా రైతు బంధు రాలేదు అంటాడు, లేకపోతే ఇంకోటి రాలేదు, స్కీమ్ల గురించి మాట్లాడడం తప్ప ఒక విధానపరమైన నిర్ణయాల్లో ఈయన ఎందుకు తీసుకోలేదు రేవంత్ రెడ్డి అని అడిగే రైట్ ఈయనకి లేకుండా పోయింది. ఇంకో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారు? ఉన్న గాంధీలు లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి దిగారు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధును 15,000 ఇస్తామన్నారు, 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, దివ్యాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 చేస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు, విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తేదీన ఒక్క కలం పోటుతో ఖతం చేస్తామన్నారు. మరి వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా మీకే తెలుసు. కొన్ని చేయలేదు, డౌట్ ఏముంది అందులో? రుణమాఫీ అన్నారు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి పైన అమౌంట్ కడితే 2 లక్షలు చేస్తామన్నారు, చేయలే. ఎండగట్టాల్సిందే. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, 12,000 కాపేసిరు, అది కూడా 3 ఎకరాల దగ్గరనే ఆగిపోయింది, అది ఇంకా ఇవ్వలే. పెన్షను 4,000 చేస్తామన్నారా? ఆ 2,000 4,000 చేస్తామన్నారు, 4,000 6,000 చేస్తామన్నారు. కేసీఆర్ హయాంలో కూడా 1,000 రూపాయలు ఉండే 2,000 చేస్తామన్నాడు. ఇమీడియట్గా అధికారంలోకి రాగానే చేసిండా? అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ లేని సమయంలో 1,000 రూపాయలు 2,000 ఇమీడియట్గా చేసిండా? ఓ 2-3 సంవత్సరాలు సమయం తీసుకొని ఆ తర్వాత చేసిండు. మనమేమి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమీ సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళంతా ఒకటే, దొంగలే. రాజకీయ నాయకులు దాదాపుగా ఎట్లా తయారైపోయారంటే, ప్రజలకు ఏం చేద్దాం, తెల్లారు లేచిన దగ్గర నుంచి ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన కనీసం ఒక గంట సేపు కూడా ఆలోచిస్తలేదు. ఎంతసేపు ఎవరిని కలవాలి, ఇవాళ అకౌంట్లో ఎన్ని పడాలి, ఇదే. ఏడ భూమి ఉన్నది ఏడల్లో వేపేయాలి. ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఎన్నికలు త్వరగా వస్తే బాగుండు అని ముచ్చటే జనాల్లో వినిపిస్తోంది. ప్రజల్లో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయని తెలిసి మా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు గుర్రుమంటున్నారు. మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ బీఆర్ఎస్ పై నిందలు మోపుతున్నారు. మీరే చెడిపోయి పడిపోతుంటే మేమెందుకు పడగొడతాం? మేం ప్రజల దీవెనలతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. అదే మాటతో నుండి జనంలోకి వచ్చి కొట్లాడు, మీరు చేసిన తప్పులకి ప్రజలకు క్షమాపణ అడుగు.
అప్పుడు మీకు ఏమైనా అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. కబ్జా చేసిన భూములను కక్కండి ఫస్ట్. ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది ఏంది, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, కొన్ని కంపెనీలు ఒక 10-15 మంది కలిసి మమ్మల్ని అడుగుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని పడగొడదాం, మేమే డబ్బులు ఇస్తామని. దాదాపు ఒక 10-15 మంది దగ్గర నుంచి 150 కోట్లు వసూలు చేసి మీటింగ్ కోసం. జస్ట్ ఒక 10-15 మెంబర్స్ దగ్గర నుంచే 10-15 మెంబర్స్ దగ్గర నుంచే 150 crores వసూలు చేశారు. ఇట్లా ఆయన చాలా అంశాలు మాట్లాడిండు. తాము అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో తెలంగాణను దగదగలాడించిందట. అందరూ ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యాల వల్ల 2014 కంటే ముందు రోజులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్ళుగానట దగదగలాడించిందట మొత్తం. ఏది, ధరణి లాంటివి తీసుకొచ్చి పనికిమాలినవి అన్ని ముందు పెట్టి జనాల భూములు కొల్లగొట్టి అధికారులను అవినీతి పరులను చేసేసి, మన కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. ఆవిడ హరిరామ్ అనే ఈఎన్సీ, గజ్వేల్ ఈఎన్సీ నీ దగ్గరే కదా పనిచేసింది. గజ్వేల్ ఈఎన్సీ ఇంట్లో దాదాపు 100 కోట్ల పైన అక్రమాస్తులు ఉన్నాయి, మొత్తం బినామీల పేర్ల మీద పెట్టినట. ఇది మరి దీని గురించి ఎందుకు మాట్లాడవైతే దగదగలాడించినట. అదే మరి ఆ దగదగలన్నీ మీ ఇళ్లల్లో ఉన్నాయి, ప్రజల ఇళ్లలో భగభగలు ఉన్నాయి, మీ ఇళ్లల్లో మొత్తం దగదగలే. ఇకపై తాను కూడా ఊరుకోను, పోరాటాలకు బయలుదేరుతా, బీజేపీ వైఖరి అంతా బభ్రజమానం, భజగోవిందం, శుష్కప్రియాలు, శూన్యహస్తాలుగా ఉందని కేంద్రంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణకు 11 సంవత్సరాల్లో 11 రూపాయలు కూడా ఇవ్వలేదని, రాష్ట్రంపై మోదీ ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారని ఆరోపించారు. ఇట్లా ఈయన మాట్లాడుకుంటూ వచ్చిందిగా, అధికారాన్ని బాధ్యతగా తీసుకున్నాడట. ఇక చెప్పుడు మామూలుగా లేదు. ఇక హైదరాబాద్లో ఒక తమ్ముడి ఇంటిని సర్కారు కూలగొడుతుంటే కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, నువ్వు రావాలి అని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేస్తే ఏమవుతుందో నేను కాలికి బలపం కట్టుకొని చిలకకు చెప్పినట్టు చెప్పిన, గాడిదలకు గడ్డేసి బర్రెకు పాలు పితికితే ఎట్లా, ఇది నేను రోజు చెప్పినాక ఇదే స్టేట్మెంట్లు ఉంటాయని. గాడిద గడ్డేసి ఆవు పాలు వింటే ఎట్లా, ఇట్లాంటి పిట్టకథలే ఉంటాయి. కత్తి వాళ్ళకిచ్చారు, యుద్ధం నన్ను చేయమంటున్నారు. ఈ మోసకారి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఆగం చేస్తారు. అలాగని ఆగమై ఇంట్లో కూర్చోవద్దు, కొట్లాడదాం, నిలదీద్దాం. మీ వెంట కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ గులాబీ జెండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు హైడ్రా ఉన్నది, హైడ్రా మీద కేసీఆర్ మాట్లాడే పరిస్థితిని కల్పించింది ఎవరు? రేవంత్ రెడ్డి. హైడ్రాని తీసుకొచ్చినప్పుడు జనం సప్పట్లు కొట్టిరా, ఎందుకు తెచ్చిరన్నారా? చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి అని శభాష్ అన్నారు. తర్వాత ఏమైంది? తర్వాత ప్రజల ఇండ్ల మీద పడ్డారు, చిన్న బిల్డర్ల మీద, రియల్ ఎస్టేట్ కంపెనీల మీద పడి పెద్ద వాళ్ళను వదిలేసారు. ఏమైంది దానివల్ల? మమ్మల్ని కొడతావు, వాడిని కొట్టవు ఎందుకని అన్నారు. అట్లా హైడ్రా కథమైంది, హైడ్రా విశ్వసనీయతను కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్కి మాట్లాడే అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మారాలి మీరు కూడా ఇంకేం మీకు కూడా పెద్ద సమయం ఏం లేదు. ఇంకొక 4-5 నెలలు ఏమైనా ఈ పీరియడ్ ఉంటే ఉండొచ్చేమో. జనాలు చూస్తున్నారు, ఇంకా మేము చేసింది చెప్పుకోలేకపోతున్నాం. ఈ కథలన్నీ నడవయిగా రాబోయే రోజుల్లో. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, మీరు తీసుకుంటున్న అనాలోచితమైన నిర్ణయాలు, తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉంటే మీకు ఏమైనా అట్లాంటి ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ బ్యాచ్ని, ఒక లంపెన్ బ్యాచ్ని వేసుకొని మీరు ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా అంటే అది గిట్లనే ఉంటుంది. ఇప్పుడు మీరు కేసీఆర్ ఈ హైడ్రా మీద మాట్లాడిండు అని అంటే అది రేవంత్ రెడ్డి కల్పించింది. స్కీములు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇగో కమిషన్లు అంటే భుజాలు తడుముకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నిజంగా ఈ ప్రభుత్వంలో కమిషన్ల లొల్లి నడుస్తలేదా? నడుస్తున్నది. ఎవరికి వాళ్ళు కౌంటర్లు ఓపెన్ చేసి కూర్చున్నారు. మారండి, ఇప్పటికైనా మారండి. 10%, 12% అన్న కమిషన్ ఇది ఎందుకు వస్తున్నది స్టేట్మెంట్? ఇది తప్ప? 100% కరెక్టే. మేము కూడా చెప్తున్నాం, 100% కరెక్టే. ఇప్పుడు మీరు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు కదా, ప్రజలు వద్దుర నాయన అని చెప్పి దాన్ని భయంకరంగా ఓడగొడితే
ఫోన్లు ట్యాప్ చేసి రకరకాలుగా ఏదైనా చేసి మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నాన్ని ప్రజలు రాకుండా చేస్తే, ఆ ప్రజలు రాకుండా చేసిన అవకాశాన్ని మీరు మంచిగా పరిపాలన చేయాల్సిన దగ్గర ఈ కమిషన్లు, ఈ హైడ్రాలు, ఈ పనికిమాలిన నిర్ణయాలతోటి మళ్ళీ వేరే వాళ్ళకి అప్పగిస్తారనే చర్చ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? ఎవరిది బాధ్యత? రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఇగో మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. బలగాలు ఉన్నాయని చంపుకుంటూ పోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఆపరేషన్ కగార్ను ఆపేయాలి, చర్చలకు పిలవాలని మావోయిస్టులు కోరుతున్నారు. వాళ్ళ విజ్ఞప్తి మేరకు చర్చలకు పిలవాలి, ఆపరేషన్ కగార్ను ఆపాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు గుర్తొచ్చింది ఈయనకి. ఇప్పుడు గుర్తొచ్చింది. 10 ఏళ్ళుగా జరిగిన ఎన్కౌంటర్లు, కథా వ్యవహారం. ఎవరైతే ఈ మావోయిస్ట్ సింపథైజర్స్ కానీ పౌర హక్కుల నాయకులు ఎవరైతే ఉన్నారో ఉపా కేసులు పెట్టింది ఎవడండి? ఎవరు ఉపా కేసులు పెట్టింది? దేశద్రోహం కేసులు పెట్టింది ఎవరు? కేసీఆర్ కదా. ప్రొఫెసర్ హరగోపాల్, పిఓడబ్ల్యూ సంధ్య, విమలక్క గారు. ఆమెనైతే ఏకంగా ఈయన అధికారంలోకి రాగానే ఆమె ఆఫీస్ నుంచి బయటికి తీసుకొస్తారు, రోడ్డు మీదకి తీసుకొస్తారు. ఏకంగా మీద దేశద్రోహం ఉపా లాంటి కేసులు పెడితే ఇప్పటికీ కేసీఆర్ పెట్టిన ఉపా కేసుల్లో జైలులో మగ్గుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఆ ఓయిలో కోట శ్రీనివాస్ అనే అతను, ఆయన ఎవరు? లక్ష్మణ్ గారు, రఘునాథ్ గారు, చిక్కుడు ప్రభాకర్ గారు, వీళ్ళంతా అడ్వకేట్స్. ఎవరిని వదిలిపెట్టిరు చెప్పండి మీరు? ఆయన గాద ఇన్నయ్య గారు, ఆయన మీద కూడా పెడితే కదా చివరికి. ఇప్పుడు ఈయన మావోయిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, మీరు ఆపాలే, పవర్లో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకురాలే. 10ల సంఖ్యలో చాలామంది మీద దేశద్రోహం ఈ ఉపా కేసులు పెట్టి హింసించిండు ప్రజా హక్కుల నాయకులని, పౌర హక్కుల నాయకులని, ప్రజా సంఘాల నాయకులని. ఏ ప్రకారంగా చూసినా మీకు ఈ తెలంగాణతో బంధం విడిపోయింది. ఇది కొడుకు కోసం బలవంతంగా పెట్టిన మీటింగ్ తప్ప ఇంకొకటి కాదు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎవ్రీడే చెప్తున్నట్టే, ఇక్కడ హరీష్ రావుకు పొగ పెట్టేసిర్రు ఆల్రెడీ. హరీష్ రావుకు పొగ పెట్టేసారు. ఆ పొగని పీల్చుకొని అందులోనే రాజకీయంగా సమాధి అవుతాడా, లేదు ఇదేదో అటు ఇటు ఉందని చెప్పి ఇంకొక డోర్ నుంచి బయటకు వస్తాడా అనేది హరీష్ రావు తెలుసుకోవాలి. ఏమైందో చూద్దాం.